అంత కఠినమైన జీవితం ఎవరికి రావద్దు కూడా. అలాంటివి అనుభవించాను. ఆధ్యాత్మిక జీవితానికి జైలు జీవితానికి యా. ఏంటి తేడా? ఎట్లుంది? మీరు జైల్లో పడ్డ కష్టం ఏంటి? చాలా అనుభవించాను. భగవంతుడు అలాగే నాకు నా తల్లిదండ్రులు బాగా కష్టపడ్డారు నన్ను బయటికి తీయడానికి. భూములు అమ్ముకొని, భూములు కుదవబెట్టి, కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు లేండి కానీ వాళ్ళు కూడా మా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తూ, మంచిగా ధైర్యం చెప్తూ, ఆర్థికంగా వాళ్ళు కూడా సాయం చేసి ఈ రోజు 4కి బెయిల్ వచ్చి నేను బయట ఉన్నాను. అఘోరి శ్రీనివాస్ దగ్గర కోట్ల రూపాయలు, హైదరాబాద్లో బంగ్లాలు, నిధులు ఇవన్నీ ఉన్నాయని ఫుల్ ప్రచారం జరిగింది. ఎందుకు మీ బెయిలు 4 నెలలు పట్టింది అసలు? అదే చెప్తున్నా నాన్న, అదే కోట్ల ఆస్తులు ఉంటే మనిషికో కోటి రూపాయలు ఇచ్చి అప్పుడే బయటకు వస్తా. జైలుకు కూడా వెళ్ళను. అలా ఉన్నారా లేదా? డబ్బున్న వాళ్ళు డబ్బు పెట్టి జైలు గేట్ దాకా కూడా వాళ్ళు విత్ ఇన్ స్పాట్లో బెయిల్ వచ్చి బయటకు వచ్చేస్తారు. మరి అలాంటిది ఎక్కడుంది? అలా ఉంటే నేనే ఎక్కడైనా స్థిరపడతా కదా. ఇలాంటి జంగట్లను ఎక్కడో ఒక గుడి కట్టించి అలానే జీవితాంతం ఉంటా, బయటికి కూడా రాను నేను. ఆ సోమత లేకనే కదా మీరందరూ ఎవరైతే పోర్ట్రేట్ చేస్తున్నారో కోట్ల ఆస్తులు, కోట్ల విల్లాలు అంటే అది ఎక్కడుంది, ఎక్కడున్నదో అదంతా మీరు మరి ఎవరికన్నా దానాలు చేద్దాం, మనం అందరం కలిసి దానం చేద్దాం నాన్న. దానికి ఏం ఇబ్బంది లేదు. అంతెందుకు కావాలంటే మా అమ్మ నాన్న కొండ పోయి అక్కడ పెడతాను విల్లాలల్లా. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? యథావిధిగా నా గురించి భూములు తాకట్టు పెట్టారు. వాళ్ళ కడుపున పుట్టినందుకు వాళ్ళకు నేను ఏమి చేయలేదు, కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా నాకు వాళ్ళు భూములు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏముంది? అంత ముసలోళ్ళు అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది. ఏందమ్మా, ఎందుకు మిమ్మల్ని జైలుకు పంపించే అంత ప్లాన్ జరిగిందని మీరు అంటున్నారు? ఏంటి అసలు విషయం? ఎందుకు నేను దానికి క్లారిటీ ఇస్తాను నాన్న. ఇప్పుడు నేనేదో ఎట్లా కోట్ల ఆస్తులు, కోట్ల వ్యాపారం చేయలే. ఇది జస్ట్ నా అకౌంట్లో ఎంత అమౌంట్ పడ్డాయో దాని త్రూ అది అక్కడ ఉంది కాబట్టి రుజువుగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదన్నా నాకు 100 రూపాయలు వేసినా అకౌంట్లోనే వేస్తారు. అలాంటిది ఆ రుజువులు ఉన్నాయి కాబట్టి అది సాక్ష్యాలను బట్టి అక్కడ కేసు ఫైల్ చేశారు. ఓకే, నాకు న్యాయ వ్యవస్థ మీద, పోలీస్ వ్యవస్థ మీద చాలా గౌరవం ఉంది. ఇప్పటికి కూడా నేను వాళ్ళనే నమ్ముతున్నాను. జడ్జీలు ఏదైనా నిర్ణయం పాజిటివ్గానే ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భోలేనాథ్ ఉన్నాడు. డబ్బులు వేసింది ఒకరు, కేసు పెట్టింది ఇంకొకరు. అదే అడగబోతున్నాను. అఘోరి శ్రీనివాస్ నన్ను మానసికంగా వేధించిండు, శారీరకంగా నన్ను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసిండు, ఇలాంటి కంప్లైంట్స్ అన్ని ఇచ్చిండు. ఏంటి అఘోరి శ్రీనివాస్? ఇప్పుడు నేను ఎట్లా ఇది చేయగలుగుతాను? నేను ఒకటే మాట చెప్తాను, ఎవరేమన్నా అనుకోని మీరు అన్న మాటలే నేను చెప్తాను. ఎందుకంటే విని ప్రజలకు కూడా బండ గుద్దినట్టు చెప్పాలి. నేను ఇటు బాయ్గా జీవితం చూశాను, ఇటు గర్ల్గా జీవితం చూశాను. బాయ్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, గర్ల్ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, రెండిటి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు. బట్ నేను శారీరకంగా నేను పనికిరాను కదా. హౌ కెన్ దెన్ ఈజ్ ఇంపాసిబుల్ దెన్ ఫిజికల్? అది నేను అడుగుతున్నాను. నేను దానికి పనికే రాను, అదే వద్దు, నాకు అంగమే లేదని నేను ఆల్రెడీ సర్టిఫికేట్లు, నేను ఎక్కడెక్కడ సర్జరీ చేయించుకున్న డాక్టర్లు, హాస్పిటల్, అంత పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, నేను ఎలా చేయగలుగుతాను? ఎందుకు ఇటువంటి కట్టుకథనా లేదంటే ఇటువంటి? నేనేమంటున్నా, నేను అబద్ధం చెప్తున్నారా? నేను అబద్ధం చెప్తున్నాని ఇప్పటి కూడా ప్రజలు అనుకుంటే, న్యాయ వ్యవస్థలు అనుకుంటే, పోలీసు వ్యవస్థలు కూడా అనుకుంటే, నేను కంపల్సరీ టెస్ట్లకు రెడీగా ఉన్నా. నేను టెస్ట్లకు రెడీ. ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళు కూడా టెస్ట్లకు రెడీయా అని నేను అడుగుతున్నాను. నేను టెస్టులకు రెడీ. ఇంకా దీనికంటే ఎక్కువ ఇంకా నేను చెప్పలేదు. పలుసార్లు జైలు నుండి నేరుగా జ్యుడిషియరీ, అంటే జ్యుడిషియరీ గురించి మాట్లాడద్దు, కానీ కొన్ని అంశాలు ప్రజలకు తెలవాలంటే మాట్లాడగలుగుతారు. మీరు నేరుగా జైలు నుండి జ్యుడిషియరీ జడ్జి గారి దగ్గరికి పోయి నిలబడుతున్న టైంలో చాలాసార్లు ఏడ్చిందని ఒక ప్రచారం జరిగింది, నిజమా? అంటే బాధలు అనేటివి వస్తుంటాయి, పోతుంటాయి. బట్ ఏడవడం అంటే పెయిన్. ఇలాంటి కేసులు కూడా ఉంటాయా? ఎందుకు ఇలాంటి నిందలు? డైరెక్ట్ ఏదైనా ఉంటే డైరెక్ట్ అడగాలి. నేను రెడీ అంటున్నా కదా టెస్ట్లకు. నేను జైల్లో ఉండే లాయర్లకు కూడా అదే చెప్పేదాన్ని, నేను టెస్ట్లకు రెడీ, నన్ను టెస్ట్లకు తీసుకెళ్ళండి. మీరు
నాకు 4 నెలలు ఉన్నాను కదా. ఉమ్. నన్ను 4 నెలల్లో నేను బయటకు వచ్చింది ఒకసారి, ఉమ్. 2 సార్లు. ఒకటి మోకిలాకి వెళ్ళాను, ఒకటి కరీంనగర్కి వచ్చాను. ఉమ్. ఫిజికల్ గా అక్కడ ఉమ్. కోర్టుకు కలవడం. హాజరుపరచడానికి 2 సార్లు వచ్చాను. నేను టెస్ట్లకు రెడీ అయినప్పుడు తీసుకెళ్లాల్సింది కదా. ఉమ్. నేను వద్దనే, నేను రాను అనలేదు, ఏమనలేదు. ఉమ్. టెస్ట్లు తీసుకున్న తర్వాతనే అప్పుడు నన్ను రిలీజ్ చేసేది ఉండే. ఉమ్. నేను అన్నిటికీ సిద్ధపడి ఉన్నాను. ఉమ్. మీరు కేసులు పెట్టిన వాళ్ళు నిజమా, నేను నిజమా అనేది తెలిసిపోద్ది కానీ నిర్ధారణ. ఉమ్. ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు అంటే డబ్బులు ఎందుకు ఇచ్చారు వాళ్ళు? ఉమ్. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు నన్ను ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఉమ్. నేనే ఫోన్ చేసిన, నా కాల్ రికార్డ్స్ తీయండి, నేను ఫోన్ చేసిన. వాళ్ళకు నాకు ఎప్పటి నుండి పరిచయం ఉంది? ఇదంతా అయితే పోలీస్ వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు తెలుసు కదా, గవర్నమెంట్కి అయితే తెలుసు కదా. ఇది బయటికి తీయండి. బయటికి తీసి ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎవరు వేశారు అకౌంట్లో. ఇప్పటికీ నా అకౌంట్లు మోకిలా పిఎస్లో ఉన్నాయి. అన్ని కొన్ని కోట్ల డబ్బు లేదు, విల్లాలు లేవు. అందుకే నేను ఇంత బహిరంగంగా చెప్తున్నాను. నా అకౌంట్స్, నా కారు ఇప్పటికి కూడా మోకిలా పిఎస్లో ఉన్నాయి. ఇప్పటికి నేను బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కోట్లకు ఈ అడవిలో ఉండి రేపటి రోజున కోర్టు డేట్కు నేను ఎలా వెళ్ళాలి, ఏ త్రూ వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? కాశీకి వెళ్ళినా, కాశీకి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇదంతా జరిగిందా, లేకపోతే ఏంటి? లేదంటే నేరుగా ఎవరికి కనబడకుండా రహస్యమైన ప్రదేశంలో ఉండిపోయింది? రహస్యమైన ప్రదేశంలో కాశీకి వెళ్ళడానికి వెహికల్ అప్రోచ్ అవుతుంది. అది అయిన తర్వాత కంపల్సరీ. ఏందమ్మా అంటే నిన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన అఘోరి ఇప్పుడు 4 చుట్టూ అడవి, దట్టమైన అరణ్యం, ఒక వాగు, ఇలాంటి ప్రాంతంలో ఉంటుంది. ఏంటి భయం, భక్తి ఏంటి? ఏం జరుగుతుంది అసలు? అంత కాళీమాత భోలేనాథ్ దయ వల్ల ఇప్పటికైతే నేను బాగున్నాను. నన్ను నమ్మిన భక్తులు వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికి కూడా స్టిల్ ఇన్ నౌ ఇప్పటికి కూడా సపోర్ట్ ఇస్తున్నారు. అఘోరి శ్రీనివాస్ అసలు అఘోరినే కాదు, ఇంటెన్షన్లీ ప్రజలను అందరిని మోసం చేస్తున్నాడు, బయట ప్రచారం జరుగుతుంది. నేను ఒకటే మాట చెప్తా, నేను అఘోరినో కాదో అనే హక్కు నీకు లేదు. ఇది రాజ్యాంగం చెప్తుంది, ఈ స్వేచ్ఛ ఉంది. ఓకే, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా? ఇప్పుడు గౌరవిస్తాను, కంపల్సరీ గౌరవించాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగమే కదా అందులో ఉన్న. మిమ్మల్ని జైలుకు పంపించింది నేను రాజ్యాంగమే, మళ్ళీ బయటికి తీసుకొచ్చింది అదే కాబట్టి నేను కంపల్సరీ నేను గౌరవించాల్సిందే. బట్ ఇప్పుడు నేను కోర్టులకు అటెండ్ అయినా వాళ్ళు ఏదైతే కొన్ని చెప్పారో ఆ విధంగా నేను నడుస్తూ, నేను ఎక్కడ కూడా కాంట్రవర్సీగా మాట్లాడలేదు. 100% జ్యుడిషియల్ సిస్టమ్ ని నేను గౌరవిస్తాను, అదే ప్రకారం నడుస్తాను కూడా. వాళ్ళు చెప్పిన నిబంధన ప్రకారమే ఉంటారు. 100% నడవాలి. ఎక్కడ కాంట్రవర్సీ లేదు, ఏది దీని మీద ఉద్యమాలు లేవు, ఇవన్నీ బందా ఇక ఉద్యమాలు. అంటే మీరు ఇంతకుముందు అమ్మాయిలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను అక్కడికి వెళ్తానని చెప్పేది, ఇప్పుడు అది అటువంటిది ఉండదు. ఇక నేను వెళ్ళాను కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను మంచి చేస్తాను. అంతకు మించి నేను ఒకరి దగ్గరికి వెళ్ళి నేను ఇదంతా దేశ సంచారం చేస్తూ దేశ సంచారం చేస్తాను, బట్ కాంట్రవర్సీలకు దిగను. నన్ను నమ్మిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు కదా, వాళ్ళకు మాత్రం నేను ఎప్పుడు ఉంటాను. ఇంకా అఘోరి మాతకు పెళ్ళైంది, పెళ్ళి చేసుకున్న తర్వాత మీరు నమ్మిన మీ సహచరి, అంటే పెళ్ళి అయిన తర్వాత సహచరి అనాలా, లేకపోతే మీ ఫ్రెండ్ అనాలనా, లేదంటే మీకు దగ్గర వ్యక్తి అనాలనా, అటువంటి ఇప్పుడు ఆ ఫోన్ లేదు, కాంటాక్ట్ ఏమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్యలో, వర్షినికి మీకు? జై భోలేనాథ్, అదొక్కటి అడగకండి. ఎవరి జీవితంలో వాళ్ళు బాగుంటే బాగుంటుంది. నేనైతే ధ్యానాలు చేసుకుంటూ, పూజలు చేసుకుంటూ నేను హ్యాపీగా ఉన్నాను. ఆ అంశం మాత్రం ప్రజలు కానీ